తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్తే. ప్రకృతి అందం, దైవిక కాంతి ఒకచోట కలిస్తే ఎలా ఉంటుందో చూడాలంటే సూర్యోదయ సూర్యాస్తమ సమయాల్లో బిర్లా మందిర్ని సందర్శించాల్సిందే. తూర్పున భానుడు ఉదయిస్తున్నప్పుడు ఆ తొలి కిరణాలు ఈ తెల్లని పాలరాతి గోడలపై పడి ఆలయం బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. ఆ సమయంలో ఆలయ ప్రాంగణంలో వినిపించే సుప్రభాతం, చల్లని గాలి మనల్ని వైకుంఠంలో ఉన్నామా అన్న అనుభూతిని కలిగిస్తాయి. ఇక సూర్యాస్తమయంలో అయితే ఆకాశం నారింజ ఎరుపు రంగుల్లోకి మారుతుంటే ఆ రంగుల ప్రతిబింబం మార్బుల్పై పడి ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది. చీకటి పడుతున్న కొద్దీ విద్యుత్ దీపాల వెలుగుల్లో బిర్లా మందిర్ ఆకాశం నుండి దిగి వచ్చిన నక్షత్రంలా కనిపిస్తుంది. పైనుంచి చూస్తే హుస్సేన్ సాగర్ అందాలు, నగరం వెలుగులు ఒక మాయాలోకాన్ని తలపిస్తాయి. ఈ అనుభూతిని పొందాలంటే ఒక్కసారైనా ఆ సమయాల్లో ఇక్కడికి రావాల్సిందే. నేటి కాలంలో ఫోన్లు లేకుండా నిమిషం కూడా ఉండలేం. కానీ బిర్లా మందిర్లో లోపలికి ఫోన్లు, కెమెరాలు అనుమతించరు. సెల్ఫీలు, రీల్స్ లేని ప్రపంచంలో కేవలం దేవుడికి మీకు మధ్య జరిగే సంభాషణే ఈ ఆలయ ప్రత్యేకత. డిజిటల్ ప్రపంచానికి దూరంగా నిజమైన ప్రశాంతతను ఇక్కడ అనుభవించవచ్చు. ఇక చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ భారీ ఆలయ నిర్మాణంలో ఎక్కడా కూడా సిమెంటు లేదా ఐరన్ వాడలేదు. కేవలం రాళ్లను ఒకదానితో ఒకటి అనుసంధానించే సాంప్రదాయ పద్ధతిలోనే ఈ అద్భుతాన్ని నిర్మించారు. ఇది ఆ కాలపు ఇంజనీరింగ్ స్కిల్కి ఒక నిదర్శనం. ఆలయం మొత్తం కూడా రాజస్థాన్ నుంచి తీసుకొచ్చినటువంటి పాల రాతితో తయారు చేయబడిందండి. ఆలయ ప్రాంగణం మనం ఎటు చూసినా కూడా పాలరాయి కనిపిస్తుంది. దీనివల్లే ఇంతకుముందే నేను చెప్పాను కదా, సూర్యకాంతి పడిన వెంటనే పగలే మనకి వెన్నెల కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏ పూజ చేసినా మొదట గణపతిని మొక్కుతాం కదండి. ఆయన్ని మొక్కినాకే ప్రథమ పూజ్యుడు కదా ఆయన. సో ఇక్కడ కూడా పాలరాతితో అద్భుతమైన గణనాథుడు ఉన్నాడు. అయితే దీన్ని 2005లో కన్స్ట్రక్ట్ చేయటం జరిగిందని చెప్పేసి ఆలయ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ఎంత బాగున్నారంటే శాంతంగా మిమ్మల్నే చూస్తున్నా నేను, నా వైపు చూడండి, మీ అందరినీ నేను కాపాడుతానన్నట్లుగా ఎంత శాంతంగా కూర్చుని ఉన్నారంటే. జై బోలో గణేష్ మహారాజ్కి జై. బిర్లా మందిరానికి సంబంధించి చాలా విశేషాలు, వింతలు, మనకు తెలియని ఎన్నో విశేషాలు ఉన్నాయని చెప్పాను కదండి. అందులో ఒకటి ఈ ప్రసన్నాంజనేయ స్వామి. ఏదైతే ఈ ఆలయ నిర్మాణం జరిగేటప్పుడు ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేదటండి. ఆ మర్రి చెట్టుకి చాలా సంవత్సరాలు అయిపోతున్నాయి, తొలగించేద్దామని చెప్పి దాన్ని తీసేటప్పుడు స్వయంభూగా ఈ ప్రసన్నాంజనేయ స్వామి దర్శనం ఇవ్వటం,
సో స్వయంభూగా దొరికిన ఈ విగ్రహాన్ని ఇంకెక్కడా పెట్టకూడదు, ఇక్కడే దొరికింది కాబట్టి, ఇక్కడ లభించింది కాబట్టి ఇక్కడే ఉంచాలని చెప్పేసి ఇక్కడ ఈ మంటపాన్ని నిర్మించి ఇక్కడ ఈ ప్రసన్నాంజనేయ స్వామిని కొలువు తీర్చడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. భక్తులంతా కూడా ముందు గణపతిని దర్శించుకుంటారు, ఆ తర్వాత ప్రసన్నాంజనేయ స్వామిని కూడా దర్శించుకుంటారు. ఈ ఆలయంలో ఇంకొక విశేషం కూడా ఉంది. అది ఏంటంటే సాధారణంగా ఏదైనా ఆలయాల్లో ఏ దేవుణ్ణైనా ఒక ప్రతిమని చూస్తాం, కానీ బిర్లా మందిర్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆంజనేయ స్వాములు ఇద్దరు మనకి ఇక్కడ దర్శనమిస్తారు. ఒకరు ప్రసన్నాంజనేయ స్వామి అయితే ఇంకొకరు మనకి మార్బుల్తో చేసినటువంటి హనుమాన్. ఒకసారి ఆయన్ని కూడా దర్శించుకుందాం. అంటే ఆలయాన్ని కట్టేటప్పుడు ఇది స్వయంభూగా వెలిసిన స్వామిని ఇక్కడ కొలువు తీర్చారు. తర్వాత ఆలయాన్ని నిర్మించేటప్పుడు ఇక్కడ ఇంకొక హనుమాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ చూడండి, సంజీవని పర్వతాన్ని మోసుకెళ్తున్నట్టుగా మనకి పాలరాతి శిల్పంతో హనుమాన్ కనిపిస్తూ ఉన్నారు. సో ఆలయంలో ఇద్దరు హనుమాన్లు, అంటే ఒకరు ప్రసన్నాంజనేయ స్వామి అయితే ఇంకొక హనుమాన్ను కూడా ఆలయ నిర్మాణం అప్పుడు నిర్మించడం జరిగింది. ప్రతిదీ కూడా మనకి పాలరాతి మంటపంతో నిర్మించడం జరిగింది. ఇక్కడ మనకి శివ పరివారం మొత్తం కనిపిస్తూ ఉన్నారండి. శివుడు, పార్వతీదేవి, అలానే గణపతి, అలానే సుబ్రహ్మణ్య స్వామి, అలానే శివుని వాహనమైనటువంటి నందీశ్వరుడు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. ఇక్కడ ఇంకొకటి అండి, సుబ్రహ్మణ్య స్వామిని కనుక మనం చూసుకుంటే ముందు 3 ముఖాలు, వెనకాల 3 ముఖాలు, అంటే పాలరాతితో అద్భుతంగా చెక్కబడినటువంటి అద్భుతమైన శిల్ప సంపద మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈయన్ని ఓంకారేశ్వరుడుగా పిలుస్తారు. ప్రతి ఒక్కరికి భక్తులు చల్లగా ఉండాలని దీవిస్తూ ఈయన ప్రశాంతంగా ఇక్కడ తన కుటుంబం మొత్తంతో శివ పరివారం మొత్తం మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంది. భిన్న సంస్కృతుల సమ్మేళనం మన భారతదేశం అని మనం ఎంత గర్వంగా చెప్పుకుంటామో దానికి నిలువెత్తు నిదర్శనం నిజంగా ఈ బిర్లా టెంపుల్ అండి. ఇక్కడ చూడండి, కొలువై ఉన్నది శ్రీ బాలాజీ స్వామి. కానీ అన్ని మతాల వారు ఇక్కడ ప్రార్థనలు చేసుకోవటానికి వీలుగా అన్ని మతాలకి సంబంధించి జుడిజియం, అలాగే ఇదిగోండి ఇక్కడ కూడాను ప్రతి ఒక్కరు క్రిస్టియానిటీ, ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ కూర్చొని ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా ఇక్కడ ఒక ప్లేస్ని అరేంజ్ చేయటం జరిగింది. అదే కదండి మరి భిన్న సంస్కృతుల సమ్మేళనం, జాతి కుల మత వివక్షత లేనిదే మన భారతదేశం. దానికి నిదర్శనమే ఈ బిర్లా టెంపుల్. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకతలో ఇంకొక విషయం చెప్తానండి. గోపురం యొక్క డిజైన్ చూస్తే కనుక మనకి మధుర మీనాక్షి అమ్మన్ గోపురానికి ఎలాంటి డిజైన్, ఎలాంటి ప్రాకారం ఉంటుందో సేమ్ అలాగే డిజైన్ చేయడం జరిగింది. అలానే ఆలయం యొక్క ఆకారం కనుక మనం చూసుకుంటే పూరీ జగన్నాథ స్వామి ఆలయాన్ని మనం చూస్తే కనుక ఎట్లా అనిపిస్తుందో సేమ్ స్ట్రక్చర్, అదే స్ట్రక్చర్ ఇక్కడ కనిపిస్తుంది. పాలరాతిని మొత్తాన్ని రాజస్థాన్ నుంచి, అలానే పూరీ నుంచి ఆలయ ప్రాకారం, అలానే తమిళనాడులోని మనకి మీనాక్షి ఆలయం దగ్గర నుంచి గోపురం, ఇలా వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి మొత్తం సమ్మిళితం చేసిందే మన బిర్లా మందిర్. సో బిర్లా మందిర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామ్ కొఠారి గారు మనతో పాటుగా ఉన్నారు. ఈ ఆలయానికి సంబంధించి మరికొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. నమస్తే జీ. నమస్కారం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు? కనీసం 18 years నుంచి అండి. ఓకే. ఎలా ఉంటుంది అంటే స్పెషల్ పూజలు ఏ రోజులు చేస్తారు? ఫ్రైడేకి అభిషేకం అవుతుంది. విశేషాలు ఏంటి? ఫ్రైడేకి అభిషేకం అవుతుంది. ఇంకా మన హిందూ ఫెస్టివల్ ఏమేమి ఉన్నాయి అన్ని ఫెస్టివల్లో ఇక్కడ విశేష పూజ అవుతుంది. ఇంకా గ్రహణంలో టెంపుల్ ఆబ్వియస్లీగా క్లోజ్ ఉంటుంది. గ్రహణం అయినాక శుద్ధి చేస్తాము. తిరుపతిలో ఏ రిచువల్స్ ఫాలో చేస్తారో అదే రిచువల్స్ ఇక్కడ ఫాలో చేస్తాము. మనకి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, అలాంటి పేరు మనకి బాలాజీ మనకి హైదరాబాద్ లో ఉండటం నిజంగా మన గొప్పతనం. దాని వెనుక కూడా ఒకటి అది ఉన్నది ఫ్యాక్ట్. 60s లో అందరికి మన తిరుపతి వెళ్ళేది అవకాశం లేకుంటుండే, కొద్దిగా కష్టం ఉంటుండే. సో జీపీ బిర్లా గారు అనుకున్నారు ఇక్కడనే ఎందుకు ఒక బాలాజీ గుడి కట్టకూడదు అని. ఆయనకు డ్రీమ్ లో వచ్చింది, ఇది కళలో వచ్చింది ఇది ఇక్కడనే ఒక బాలాజీ గుడి కట్టాలని. 66 లో పని స్టార్ట్ అయినది, గుడి కట్టేది 76 లో ప్రాణ ప్రతిష్ఠ అయినది. ఇంకా 26 లో మేము ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేట్ చేసాము.
దాదాపుగా 10 సంవత్సరాల పాటు సమయం పట్టింది. 10 సంవత్సరం కనీసము ఓకే. అట్లా. ఇది రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన మార్బుల్ ఇక్కడ మనకి పెట్టడం జరిగిందని కూడా విన్నాను. ఇంకా ఏంటండి విశేషాలు? ఇది మొత్తం మార్బుల్ అండి, మక్రానా నుంచి ఒక మటెల్ జగ ఉన్నది రాజస్థాన్ లో, అక్కడ నుంచి వచ్చింది. అప్రాక్సిమేట్లీగా 2000 టన్స్ మార్బుల్ వచ్చింది. ఇంకా వర్కర్స్ కూడా రాజస్థాన్ ఉండే. ఇంకా అన్ని బిర్లా మందిరాలు పాన్ ఇండియాలో మీకు లక్ష్మీనారాయణ గారు ఉంటారు, అవును, కుల్ దేవత. ఇది ఒక ఎక్సెప్షన్ ఉన్నది మళ్ళీ అన్ని బిర్లా మందిరాలలో. ఇక్కడ ప్రిసైడింగ్ డైటీ బాలాజీ ఉన్నారు. ఓకే, అట్లా ఓన్లీ బాలాజీ కనిపిస్తారు మనకి ఇక్కడ. ఓకే. ఇంకా పూజా విధానంలో కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయని విన్నాను. పూజా విధానంగా మా పంతులు గారు అంటారు. రైట్, ఆయన right. తప్పకుండా. Okay. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్తే. అయితే ప్రజెంట్ నాతో పాటుగా ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహాచార్య గారు ఉన్నారు. ఒక్కసారి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలు ఏంటి, అలాగే విధి విధానాలు ఏంటి ఒకసారి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ప్రధాన అర్చకులుగా పనిచేస్తూ ఉన్నారు. సో అంటే అనునిత్యం స్వామివారి ముందే ఉంటారు. ఎంతో ఏదో పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉండుంటారు బహుశా. చాలా సంతోషంగా అనిపిస్తోంది మీతో మాట్లాడటం. నిజంగా చెప్పాలంటే ఈ దేవాలయంలోకి అడుగు పెట్టడం అనేటువంటిది ఒక పూర్వజన్మ సుకృతంగానే భావిస్తూ ఉన్నాను. నా ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఒకసారి ఇక్కడ దర్శనానికి రావడానికి జరిగింది. సామాన్య భక్తుడిగా దర్శనానికి వచ్చాను. ఆ రోజు చాలా అద్భుతమైనటువంటి ఒక అభినవేశం. స్వామివారిని చూడగానే చాలా అద్భుతంగా నాకు దర్శనం ఇచ్చారు. తర్వాత ఎప్పుడు కూడా నేను అనుకోలేదు ఇక్కడికి నేను ఒక ప్రధాన అర్చక స్వామిగా వస్తాను అని చెప్పి. ఈ అవకాశం ఎలా వచ్చిందండి? ఈ అవకాశం ఎలా వచ్చింది అంటే, మాకు తెలుసున్నటువంటి మా ఊర్లో ఉండేటువంటి ఒక గురువు గారి ద్వారా వచ్చింది. వారు ఇక్కడ దర్శనానికి రావడం జరిగింది. వస్తే ఇక్కడ ఉండేటువంటి అర్చక స్వామి రాజగోపాల స్వామి అనేటువంటి ఆయన వారికి చెప్పారు, స్వామి ఇక్కడ ఇలాగ ప్రధాన అర్చక పోస్ట్ ఖాళీ ఉంది, ఇంటర్వ్యూలు అయ్యాయి కానీ ఎవరు కూడా సెలెక్ట్ కాలేదు అని చెప్పి. అప్పుడు నేను షోలాపూర్లో పనిచేస్తూ ఉన్నాను. అక్కడి నుంచి ఇక్కడికి రావడం, వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి తద్వారా నేను ఇక్కడ ప్రధాన అర్చకుడిగా 2003 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా స్వామివారి సేవల్లో తరిస్తూ ఉన్నాను. అదొక భాగ్యంగా భావిస్తూ ఉన్నాను. ఇంకొక విశేషం ఏంటి అంటే, ఇక్కడ ఉండేటువంటి స్వామి అందరికీ కూడా అని చెప్పవచ్చు, ప్రత్యేకంగా నాతోటి మాట్లాడేటువంటి దైవంగా నేను అభినయిస్తాను. స్వామివారిని మాట్లాడేటువంటి స్వామిగా నేను అభివర్ణన చేస్తాను. అంత గొప్ప బంధం మాది. అంత అనుభూతిని పొందాను, అంత అనుగ్రహాన్ని స్వామి నాకు చేశారు. చాలా సంతోషం. ఎన్నోసార్లు నాకు అమెరికా లాంటి దేశాల్లో అవకాశం వచ్చినప్పటికీ కూడా స్వామి కదలనివ్వలేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రీత్యా స్వామి ఆపుచేసి, నాయన నా దగ్గరే సేవ చేసుకోరా అన్నారు. అది నిజంగా నా భాగ్యం. అది చివరికి ప్రదేశం ఒక్క 2000 సంవత్సరంలో కూడా సంతకం చేసిన తర్వాత కూడా నేను వెళ్ళడం ఆగిపోయాను. నేను మీరు ఇంకెక్కడికి కదలటానికి నా దగ్గరే ఉండాలి. రిటైర్ అయ్యేంత వరకు కూడా స్వామివారి యొక్క సేవలోనే తరించాలి అని చెప్పి 23 బ్రహ్మోత్సవాలు స్వామివారికి నా చేతులతో నేను జరిపించాను. నేను ఎంత అద్భుతమైన విషయం అండి. అలాగే స్వామివారికి చేసే పూజా విధానాలు ఏ విధంగా ఉంటాయి? స్వామివారికి శ్రీ పాంచరాత్ర రాగమానుసారము ఇక్కడ పూజా పద్ధతులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సుమారుగా మనకి దేవాలయం కట్టి 50 సంవత్సరాలు పూర్తయింది ఈ సంవత్సరంతో. 50 సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయంలో వివాహమైనటువంటి గృహస్థుగా ఉన్నటువంటి అర్చక స్వామే స్వామివారికి ఆరాధన సమర్పించడం జరుగుతుంది. ఉదయము 6:30కి సుప్రభాత సేవ స్వామివారికి జరిపిస్తాము. అదే శుక్రవారం నాడైతే 4:30 సమయంలో స్వామివారికి సుప్రభాత సేవ చేసి అభిషేక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకము. ప్రతిరోజు కూడా నిత్యంగా 6:30కి స్వామివారిని సుప్రభాత సేవతోటి మేలుకొలిపి తర్వాత స్వామివారికి కాస్త పాలు, డ్రై ఫ్రూట్స్ నైవేద్యము జరిగించిన తర్వాత సుమారు 8 గంటల నుంచి ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. సాధారణంగా మిగతా దేవాలయాల్లో తెర వేసి ఆరాధన చేస్తారు, అది ఏకాంత ఆరాధన అని చెప్పి అంటారు.
ఇక్కడ మేము తెర తీసే స్వామివారి భక్తులందరూ కూడా దర్శనం చేస్తూ ఉండగానే ఆరాధన చేస్తారు. విధానం అనేటువంటిది నిర్వహిస్తాము. ఇది లోకాంత ఆరాధన అని చెప్పి మనకు భక్తులందరూ కూడా దర్శనం చేసుకోవచ్చు. ఆరాధన చేసేటువంటి సమయంలో ఒక నైవేద్యం చేసేటువంటి సమయంలో మాత్రం తెర వేసి నైవేద్యం జరిగించడం జరుగుతుంది. అయిన తర్వాత సుమారు ఒక 27-28 సంవత్సరాల క్రితము చిన్నజీయర్ స్వామివారు ఈ స్వామివారి దగ్గరికి రావడం జరిగింది. ఇది పెద్దజీయర్ స్వామివారు ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయము. ఆ పెద్దజీయర్ స్వామివారి యొక్క చేతులతోటి చేసినటువంటి ప్రతి దేవాలయం కూడా చాలా అభివృద్ధిలో ఉన్నాయి. అలాగనే చిన్నజీయర్ స్వామివారు ఇక్కడ దర్శనానికి రావడం జరిగింది. వారి యొక్క ఆదేశాల ప్రకారము నిత్యము స్వామివారికి అగ్నిహోత్రం ద్వారా ఆరాధన తిరిగి నివేదింపబడుతూ ఉంటుంది. సుమారు 8:15 నుంచి 9:15 వరకు కూడా నిత్యం అగ్నిహోత్రము, పంచసూక్త హవన కార్యక్రమము, మూలమంత్రాల హవన కార్యక్రమము ఈ దేవాలయంలో విధిగా జరపబడుతూ ఉన్నాయి. మిగతా ఆలయాలకి ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ప్రత్యేకత అనేటువంటిది చెప్పాలని అంటే ఇది మనకి శ్రీరంగ సంప్రదాయ ప్రకారము ఈ దేవాలయము మనకి ఆరాధనా పద్ధతులన్నీ కూడా నిర్వహింపబడుతూ ఉన్నాయి. శ్రీరంగం నుంచి తెచ్చినటువంటి శ్రీ షఠారి అంటారు. షడగోపం భక్తులకు పెడుతూ ఉంటాం కదా, ఆ భక్తులకు పెట్టేటువంటి షడగోపము శ్రీరంగం నుంచి స్వామివారి యొక్క రంగనాథ స్వామి యొక్క పాదాలకి తాకించి ఆ శ్రీ షఠారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందనమాట. కాబట్టి అప్పటి నుంచి శ్రీరంగంలో ఏవేవైతే కార్యక్రమాలు మనకి కొన్ని జరుగుతూ ఉంటాయి, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు, ఆళ్వార్ల యొక్క తిరునక్షత్రాలు, అలాగే స్వామివారి యొక్క నక్షత్రము, స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు, ఇవన్నీ కూడా మనకి తిరుపతి మరియు శ్రీరంగం పద్ధతుల్ని అనుసరించి మనం ఇక్కడ జరిపిస్తూ ఉన్నాం అన్ని సంవత్సరాల నుంచి కూడా. ఆలయ అంటే ప్రాకారం మనం అది చూసుకుంటే కనుక పూరి జగన్నాథ ఆలయాన్ని తలపిస్తా ఉంది. దీని వెనుకాల ఉన్న విశేషం ఏంటి గురుగారు? ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి మహానుభావులు గంగాప్రసాద్ బిర్లా గారు 2 పద్ధతుల్ని కూడా వారు గౌరవించారు. ఇటు ఉత్తరాది పద్ధతి, అలాగే దక్షిణాత్య పద్ధతి. మనం చూసినట్టయితే రాజగోపురము, గరుత్మంతుడి యొక్క గోపురము, ధ్వజస్తంభము, ఈ 3 కూడా మనకి దక్షిణాది ఆలయాలకి సంబంధించినటువంటి సంప్రదాయాన్ని మనకి వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అలాగే మనకి ప్రధానమైనటువంటి గోపురము, అమ్మవారి యొక్క గోపురాలు కూడా పూరి జగన్నాథాన్ని పోలినటువంటి గోపురాలు. అది ఆయా సంప్రదాయాలను గౌరవిస్తూ ఇది మరి 2 కూడా భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టుగా మన బిర్లా గారి యొక్క అభిప్రాయంలో. అలాగనే ఇంకొకటి, ప్రతి బిర్లా మందిర్లో కూడా లక్ష్మీనారాయణలే ప్రధాన మూర్తులుగా ఉంటారు. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇది ఒక గొప్ప విశేషము. ఓకే, మీకు జరిగిన ఏదైనా ఒక అద్భుతమైన విషయం ఉంటే భక్తులందరి కోసం ఒక్కసారి చెప్పవుతారు? అద్భుతాలు అంటే అమ్మా, నిజంగా నా జీవితమే ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారికి అంకితమైంది అని చెప్పడంలో ఎటువంటి అసత్యం లేదు. 2003 సెప్టెంబర్లో నేను వచ్చాను. 2003 సెప్టెంబర్లో నేను వచ్చిన తర్వాత నాకు సుమారు ఆ రోజు షోలాపూర్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నా దగ్గర ఎటువంటి బ్యాలెన్స్ లేదు. నిజంగా చెప్పాలంటే అక్కడ సంపాదించింది అక్కడ ఖర్చు అయిపోయింది, ఎక్కడ సంపాదించి అక్కడ ఖర్చు అవుతూనే ఉంటుంది మనిషి అన్న తర్వాత. అబ్బాయికి చిన్న ఆపరేషన్ చేయవలసి వచ్చింది. మా అబ్బాయి 8 నెలల పిల్లవాడు, అప్పుడు ఇక్కడ నేను వచ్చాను. 8 నెలల పిల్లవాడికి చిన్న ఆపరేషన్ చేయవలసి వచ్చింది. చేయవలసి వస్తే ఆ డాక్టర్ గారు మనకి పరిచయమైనటువంటి వ్యక్తి కాదు. అప్పుడే మనము ఊర్లోకి వచ్చాము, ఒక నెల రోజులు కూడా కాదు. ఎవరు మనకి పరిచయస్తూ ఉంటారు? మా సాటి అర్చకులు అందరూ కూడా అప్పటికే కొంతమంది ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వారి యొక్క సూచన ప్రకారం ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి స్వామివారే చెప్పారా అన్నట్టుగా ఆ రోజుల్లో సుమారు ఒక 10,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఆపరేషన్ని వారు, స్వామి మీరు ఇప్పుడు ఏమి ఇవ్వక్కర్లేదు, మీరు ఎంత ఉంటే అంత ఇవ్వండి అని చెప్పి చేసిన తర్వాత నాకు ఎప్పుడో ఎవరో ఇవ్వవలసినటువంటి డబ్బులు సుమారు ఒక 6,000 రూపాయలు
అతను పట్టుకుని వచ్చి మీకు ఇవ్వటం నాకు ఇవ్వడం జరిగింది. మరి అంతకంటే అద్భుతం ఇంకేముంటుంది. అలాగనే ఎన్నో విషయాలు వెంకటేశ్వర స్వామి మహిమ చెప్పాలని అంటే మా కుటుంబానికి ఒక ఇలవేల్పు నరసింహస్వామి. కానీ నేను పనిచేసినటువంటి ఏ దేవాలయమైనా సరే వెంకటేశ్వర స్వామిదే అయ్యడం. అందులో ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామి 2005లో ఒకసారి డాక్టర్ నాగేశ్వరరావు గారని ది హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా దానికి చైర్మన్గా ఉండేవారు. వారు ఇక్కడికి దర్శనానికి రావడం జరిగింది. స్వామి మీ మంత్రోచ్చారణ అది చాలా చక్కగా ఉంది, మిమ్మల్ని తీసుకుని వెళతాను, మీరు రావాల్సిందే అనేటప్పటికల్లా ఎందుకునో మరి అది స్వామి మహిమానే చెప్పాలి, నేను వెళ్ళడం జరగలేదు. అది ముందే చెప్పారు. అలాగనే ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు స్వామి ఆరోగ్యరీత్యా రీసెంట్గా ఆరోగ్యరీత్యా కూడా నాకు కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇబ్బందులు ఏర్పడ్డప్పుడు నేనున్నాను అని చెప్పి స్వామి మరి ఈవేళ తిరిగి 50 సంవత్సరాల కార్యక్రమాన్ని మన చేత చేయించుకోవడము అంతే కదా. అలాగనే జరిగినటువంటి బ్రహ్మోత్సవానికి జస్ట్ ఒక 20 రోజుల ముందరే నేను కొద్దిగా అనారోగ్యానికి గురి కావడము, వెంటనే మరలా ఆ స్వామి నా చేత బ్రహ్మోత్సవాన్ని జరిపించడము, ఇవన్నీ కూడా స్వామి యొక్క మహత్తుగానే చెప్పచ్చు. మనకి వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఇక్కడ ఈ దేవాలయం మరొక ప్రత్యేకత ఏమిటి అంటే ఈ దేవాలయానికి అన్ని దేశాల వాళ్ళు వస్తారు, రాష్ట్రాల వాళ్ళే కాదు, అన్ని దేశాల వాళ్ళు వస్తారు. కింద నుంచి పై వరకు కూడా మేము ఎటువంటి రుసుముని కూడా వసూలు చెయ్యం. మేము ప్రధానంగా చెప్పాలంటే ఒక అర్చనకి ఇంత, లేదంటే ఒక అభిషేకానికి ఇంత, ప్రతి దేవాలయము కూడా ఒక కమర్షియల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మా బిర్లా గారు మహానుభావులు వారు, మా బిర్లా గారు భగవంతుడు అందరికీ కావాల్సినటువంటి వ్యక్తి అనేటువంటి ఉద్దేశంతో ఏ మతస్థుడైనా దర్శించుకోవచ్చు. అందుకే కదా సర్వమత సమ్మేళనంగా మనము ప్రదేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది బిర్లా గారి యొక్క ఔన్నత్యానికి ఒక నిదర్శనం. ఇది ఇంకొకటి విదేశాల వాళ్ళు కూడా వచ్చి స్వామివారి ముందర అలా ధ్యానంలో నిమగ్నం అయిపోతారు. ఆ స్వామివారిని చూడగానే అంత ఒక అద్భుతమైనటువంటి దర్శనం మనకు గోచరిస్తూ ఉంటుంది. ఇంకొక విషయం గురుగారు, సాధారణంగా ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. పలానా ఆలయ దర్శనం చేసుకుంటే మనము అప్పుల బాధలు తీరుతాయని, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని. అట్లాగే మన బాలాజీ స్వామికి, మన బిర్లా టెంపుల్కి ఎలాంటి ప్రత్యేకత ఉంది? ఇక్కడ ప్రధానంగా విద్యార్థులు చాలామంది వస్తూ ఉంటారమ్మా. విద్యార్థులు వచ్చినటువంటి వాళ్ళు వారి యొక్క హాల్ టికెట్ స్వామివారి దగ్గర పెడుతూ ఉంటాము. వారు ఖచ్చితంగా చదివినటువంటి వాళ్ళు, అసలు చదవనటువంటి వాళ్ళు అని చెప్పి నేను చెప్పను, మూఢంగాను. చదివినటువంటి వాళ్ళు చక్కగా వాళ్ళు ఎగ్జామినేషన్స్ రాసి, స్వామి నీ దయ వల్ల మళ్ళా మేము ఉన్నతమైనటువంటి చదువుకు వెళుతూ ఉన్నామండి. అమెరికా వెళ్ళినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. 10th క్లాస్ నుంచి వాళ్ళు ఇక్కడ హాల్ టికెట్ పెట్టడం ఒక అలవాటుగా చేసుకొని సుమారుగా వాళ్ళు US వెళ్ళి అక్కడ కూడా ఉద్యోగం సంపాదించి తిరిగి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు నా 24 సంవత్సరాల ఈ సర్వీసులో ఎంతోమందిని నేను చూశాను. చిన్నప్పటి నుంచి కూడా పెద్ద అయినటువంటి వాళ్ళందరినీ కూడాను. మరొకటి, మనకి ఎవరైనా సరే ఏది కోరినా సరే స్వామి మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. భక్తాభీష్ట ఫలప్రదుడు అని చెప్పి స్వామివారికి మేము కీర్తిస్తూ ఉంటాం. మేము ప్రతి అర్చన కూడా స్వామివారికి చేసిన తర్వాత భక్తాభీష్ట ఫలప్రద స్వామినే నమః అని చెప్పి ఆ స్వామివారిని మేము వేడుకోవడంతో పాటుగా, అంటే స్వామి నువ్వు ఏది జనాలు అడిగితే దాన్ని ఇవ్వయ్యా అని చెప్పి ఆ స్వామివారికి ఏ పూజ చేసినా కూడా చివరికి ఆ స్వామిని అర్పిస్తూ ఉన్నాం అన్నమాట. చాలా సంతోషం గురుగారు, నమస్తే. మనం మెయిన్ టెంపుల్కి వెళ్దాము. మెయిన్ టెంపుల్కి ఇటు దారి. ప్రజెంట్ టైము 6 o'clock అవుతుందండి, ఈవినింగ్. జనాలు వచ్చిన వాళ్ళు వచ్చినట్లే ఉన్నారు. ముఖ్యంగా నాకు తెలుగు వారితో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారు చాలామంది ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. మరి 50 వసంతాలు పూర్తి చేసుకోవటం అంటే మాటలా చెప్పండి.
ప్రశాంతంగా ఎంత అద్భుతంగా అనిపిస్తుందో చెప్పనండి. మనసుకి భలే ప్రశాంతంగా హాయిగా అనిపిస్తూ ఉంది. సాధారణంగా తెల్లటి వస్తువుని చూడగానే, తెల్లటి వస్త్రాల్లో చూడగానే అంటే మనకి మనసుకి ఒక ప్రశాంతత అనిపిస్తుంది కదా. మొత్తం తెల్లటి పాలరాతితో ఇంత అద్భుతమైన కళా సంపదను చూస్తుంటే నిజంగా ఒక్కసారైనా సరే బిర్లా టెంపుల్ని చూడాల్సిందేనండి. ఆలయం మొత్తం కూడా దశావతారాలని పెట్టడం జరిగింది. వరుసగా ప్రతి చోట కూడా దశావతారం, ఒక్కొక్క అవతారాన్ని ఇక్కడ చెక్కటం జరిగింది. సూర్యాస్తమయం జరుగుతుందండి, సన్సెట్ జరుగుతుంది. ఎంత అద్భుతంగా ఉందో. ఆలయాన్ని సాధారణంగా ఉదయము సాయంత్రము దర్శించుకుంటాం కదండి, ఏ ఆలయానైనా. కానీ బిర్లా మందిరాన్ని మాత్రం 2 సార్లు చూడాలండి. ఒకటి పగటిపూట, 2 సూర్యాస్తమయం అయ్యేటప్పుడు. పగటిపూట ఆ ఎండలో సూర్యకాంతి పడేటప్పుడు దగ తెల్లటి పాలరాతి కట్టడం కదా, ఎంత అద్భుతంగా ఉంటుందో. అదేవిధంగా సాయంత్రం కూడా పండు వెన్నెల్లో, అంటే సూర్యాస్తమయం అవుతున్న సమయంలో కనుక చూస్తే అసలు మాటల్లో చెప్పలేం. అది నిజంగా అనుభవించి తీరాల్సిందే. అదే అనుభూతిని నేను, నా టీం అంతా కూడా పొందుతూ ఉన్నాం. అత్యద్భుతమైన శిల్పకళా సంపద మన ఈ బిర్లా మందిర్. Hello, namaste. Hello, namaste. Good evening. Namaste. You are from? So I'm half Greek, half Egyptian, but I live in Abu Dhabi. Okay. And my friend here, Okay. I'm from Japan. Oh. we both live in Abu Dhabi. What is the yes. experience in temple? So it's actually my first time and her first time in Hyderabad, Okay. and my first time in India. So for me, visiting sacred places such as this temple, Birla Temple, is just mind-blowing. It's so beautiful, so different from what I'm used to. Okay. So coming to this temple, I feel like I've already received the blessings from the gods here, and even my Oh, friend super. says the same thing. So we feel the energy, the positive energy here. Okay. So okay. yes, but what we were really outstanded by was this gentleman here. Okay. So we approached him and just asked him for his name and who he is, and he Oh. told us that he's the head priest of this temple. So it's our honor to meet you. Right. Yes. Thank you. Thank you. Yes. Nice talking to you. Thank you. Yes. Namaste. Nice talking to you too. Namaste. హలో అండి. హలో అండి, పేరు? సుధా అండి. ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నారు? కర్ణాటక అండి. కర్ణాటక నుంచి వస్తున్నారా? సూపర్. ఇంతకు ముందు వచ్చారా టెంపుల్ కి? మై బోర్న్ అండ్ బర్త్ ఇక్కడే అండి, హైదరాబాద్. ఆహా. ఆఫ్టర్ మ్యారేజ్ అక్కడ సెటిల్ అయ్యి. ఓకే. ఫస్ట్ టైం రావటం? లేదండి, ఒక 3-4 టైమ్స్ వచ్చాను. చిన్నప్పుడు వచ్చాను, ఓకే. ఓకే. చైల్డ్హుడ్ లో వచ్చాను. ఇప్పుడు ఫస్ట్ అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది మనకి కదా, పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి కదా. ఎట్లా అనిపిస్తూ ఉంది? చాలా హ్యాపీగా ఉంది మేడం. ఓకే. ఓకే. చిన్నప్పుడు వచ్చేవాళ్ళం అనమాట. ఎప్పుడైనా మా స్కూల్లో లుమ్ని పార్క్ ఇలా ఇట్లా temple తీసుకొచ్చేవారు ఎక్స్కర్షన్ అలాగా. వీక్లీ ఉంటాయి కదండి, ఇయర్లీ వన్స్. అవునవును. అలా తీసుకొచ్చారు. వచ్చినప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యారు. చిన్నప్పుడు కదా, మెట్లు ఎక్కడం కూడా మాకు బాగుండేది. ఫాస్ట్ ఎక్కేసాము. ఓకే. ఇప్పుడు కొంచెం ఎక్కడానికి కొంచెం ఇబ్బంది ఇబ్బంది. సో మ్యారేజ్ అయిపోయినాక అయిపోయాక మా బాబుని తీసుకుని వచ్చాను. ఓ గ్రేట్ గ్రేట్. చాలా సంతోషం అండి. నమస్తే. నమస్తే అండి, థ్యాంక్ యూ.